హాయ్ అండి. ఇదైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఎవరైతే యూట్యూబ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారో లేకపోతే కొత్తగా స్టార్ట్ చేయబోతున్నారో వాళ్ళకైతే యూట్యూబ్ ఒక బాంబు లాంటి వార్త పేల్చిందనమాట. అదేంటో మీకు తెలుసో లేదో తెలియదు నాకు. ఇందులో కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఒక ఛాన్స్ అయితే ఉంది. అదేంటనేది నేను చివరిలో చెప్తాను. ఇప్పుడైతే అసలు యూట్యూబ్ అంటే ఏంటి, దానిలో మనీ వస్తుందా రావట్లేదా అనేది ఎలా తెలుస్తుందంటే మనకి మానిటైజేషన్ అనేది ఒకటి ఉంటుందండి. మానిటైజ్ అవ్వాలి మన ఛానల్. మానిటైజేషన్ అవ్వాలంటే ప్రజెంట్ ఉన్న రూల్ అయితే 4000 వాచ్ అవర్స్ రావాలి, 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి. అదే షార్ట్లు ద్వారా అవ్వాలంటే 1 కోటి వ్యూస్ రావాలన్నమాట లాస్ట్ 90 డేస్లో. 4000 వాచ్ అవర్స్ అయితే 1 ఇయర్కి రావాలి 365 డేస్లో. ఇప్పుడు దాన్ని కొత్తగా అయితే రూల్ చేంజ్ చేస్తున్నారు. అదేంటంటే 8000 వాచ్ అవర్స్ రావాలి 1 ఇయర్లో. షార్ట్స్ ద్వారా అయితే మాత్రం 2 కోట్ల వ్యూస్ రావాలి లాస్ట్ 90 డేస్లో. ఇదైతే పెద్ద షాక్ అన్నమాట. సబ్స్క్రైబర్స్ అయితే 1000 మెంబర్సే ఉంచారు. అదైతే ఇంకా ఏం చేంజ్ చేయలేదు. అదొకటి మంచి విషయం అనే చెప్పుకోవచ్చు. ఈ 4000 వాచ్ అవర్స్ చేయాలంటేనే చాలా కష్టం. అలాంటిది 8000 వాచ్ అవర్స్ అంటే ఇంకా అది అయినట్టే. ఇంకా మనకి రోజు ఒక అగ్ని పరీక్ష లాంటిది అనమాట. ఇంకా ఇంట్లో గుడ్ న్యూస్ అయితే ఏంటంటే ఈ రూల్స్ అన్నీ ఫిబ్రవరి వరకు వర్తించవండి. ఫిబ్రవరి లోపు గనక మనము వాచ్ అవర్స్ ఇవన్నీ తెచ్చుకుంటే మానిటైజేషన్ అయితే ఈజీగా అయిపోతుంది. కానీ ఫిబ్రవరి తర్వాత స్టార్ట్ చేసే వాళ్ళైనా వాళ్ళకైతే మాత్రం రూల్స్ చేంజ్ అవుతాయి. అయితే చేంజ్ అవుతాయి అన్నమాట. వాళ్ళకైతే ఇక అప్పటి నుంచి కంపల్సరీ 8000 వాచ్ అవర్స్ రావాలి. ఇప్పుడైతే మనము ఇంకా ఒక టార్గెట్ అయితే పెట్టుకుందాం. మన ఛానల్ అయితే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. మానిటైజేషన్ అవ్వడానికి ఒక టార్గెట్ అయితే పెట్టుకుందాము. ఎలాగైనా సరే 4000 వాచ్ అవర్స్ తీసుకోవాలి. మన ఛానల్కి కూడా మానిటైజేషన్ అవ్వాలి, 1000 సబ్స్క్రైబర్స్ రావాలి అని గట్టిగా అయితే టార్గెట్ అయితే పెట్టుకున్నాను. అది ఎంతవరకు సాధ్యం అనేది తెలీదు, మన చేతుల్లో లేదు కదా. మనం అయితే కష్టపడి చేస్తాము. అది వస్తుందా అవుతుందా అవ్వదా అనేది ఇంకా మనలకు కూడా కొంచెం ఫేవర్ చేయాలని అనుకుంటున్నాను. చాలా కష్టమే కానీ ట్రై చేద్దాం మానిటైజేషన్ అవ్వడానికి. నేనైతే మనకైతే శారీస్ బిజినెస్ ఉంది కదా, అదైతే మనకి ఒక చిన్న సలహా అయితే ఇవ్వండి. దాన్ని వీడియోస్ ద్వారా చూపించమంటారా లేకపోతే లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్లో అయితే చూపించాలనుకుంటున్నాను. లైవ్లో ఏ టైం అయితే బాగుంటుంది ఏంటనేది నాకు మీ సలహా అయితే కామెంట్ ద్వారా ఇస్తారనుకుంటున్నాను. ఇప్పుడైతే శ్రావణ మాసం మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన శారీస్ చాలా బాగుంది. ఇక నుంచి అయితే లైవ్ వస్తుంది. అది ఏ టైం కావాలి ఏంటి మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాను. మీరు కూడా నాకు ఒక సలహా ఇవ్వండి కామెంట్ రూపంలో. తర్వాత నుంచి అయితే ఇంకా అలా ఫాలో చేద్దాము. లాస్ట్గా అయితే ఇక నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరికి మానిటైజేషన్ అవ్వలేదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా ఫిబ్రవరి లోపే మానిటైజేషన్ అవ్వాలని, మంచిగా అన్నీ జరగాలని కోరుకుంటున్నాను. అందరిది కూడా మంచిగా మానిటైజ్ అవ్వాలి. నా తరఫు నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ విలువైన సూచనని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.